హాయ్ అండి, అందరికీ నాది చిన్న ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇక్కడ వచ్చేసి కొరమైన చేపల పులుసు పెట్టుకుందాం. కొరమైన చేపల పులుసుకి ముందు చేప ముక్కలు తెచ్చుకున్న తర్వాత కొరమైన చేప ముక్కలు తెచ్చుకున్నాక ఉప్పేసి శుభ్రం క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలా. ఉప్పేసి క్లీన్ చేసుకొని నీసు వాసన పోయిందా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలా. తర్వాత చేపల పులుసుకు కావాల్సిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, చింతపండు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు కోసి పక్కన పెట్టేసుకోవాలి. చింతపండును ఒక గిన్నెలో నానేసి పెట్టుకోవాలి. నానేసి పెట్టుకున్న తర్వాత మనం పొయ్యి వెలిగించి బాండి పెట్టేసి బాండి వేడెక్కనిచ్చి 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ వేసుకొని బాగా గోల్డ్ కలర్లో వచ్చిందాక వేయించుకోవాలా. గోల్డ్ కలర్గా వచ్చిందాక వేయించుకొని తర్వాత పచ్చిమిరకాయలు వేసుకొని అవి కూడా వేయించుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే కోసి పెట్టిన టమాటాలు కూడా వేసేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేయించుకొని గోల్డ్ కలర్గా వచ్చిందాక నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం కదా, అది కూడా కొంచెం చాలు, లైట్గా కొద్దిగా వేయలేదనుకుంటే కొంచెం వేసుకోండి. వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయిందాక వేయించుకున్న తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాక టమాటాలు అట్లా ఉడికిపోవాలంటే నూనెలో బాగా ఫ్రై అయిపోవాలి. గుజ్జుగా గ్రేవీలాగా ఉడికిపోవాలా. వేసి కలిపేసి పెద్ద మంట పెట్టి 2 నిమిషాలు మూత పెట్టేస్తే బాగా ఫ్రై అయిపోతాయి. ఉల్లిపాయలు, టమాటాలు కలిపేసేసి మూత పెట్టేస్తే బాగా ఉడికిపోతాయి. మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోండి. మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. తర్వాత పసుపు వేసుకోండి. తర్వాత కారం వేసుకోండి. 2 స్పూన్లు కారం పట్టింది నాకు. 2 స్పూన్లు కారం వేసుకోండి. తర్వాత కొంచెం కొబ్బరి పొడి, ధనియాల పొడి కూడా వేసుకోండి. నేను చూపించిన విధంగా చేసుకోండి. కూర చేపల పులుసు సూపర్ టేస్ట్గా ఉంటుంది. కొరమైన చేపల పులుసు, చేపలలో ముళ్ళు ఉండవు. అలాగే పిల్లలకైనా పెట్టుకోవచ్చు. టేస్ట్ కూడా కదిలిపోతుంది. నా వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. అలాగే ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకోండి. సూపర్గా ఉంటుంది. ఉడికింది కదా బాగా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టిన చింతపండు నీళ్ళు పోసుకోండి దీనిలో. అంతేకాదు, ఈ చేపల పులుసులో మామిడికాయ ముక్కలు, బెండకాయ ముక్కలు వేసుకొని వండుకోండి. ఇంకా అదిరిపోతుంది కూర అయితే. అలాగే దాంతోపాటు చేపల కూర అనేది వండినప్పుడు కన్నా కూడా మరుసటి రోజుకి ఇంకా టేస్ట్గా ఉంటుంది. కొంచెం కొత్తిమీర, బెండకాయలు వేసి కలిపేసుకొని తర్వాత చింతపండు నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లోనే సేమ్ ఇలానే చేసుకొని చేపల కూర సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా కదిలిపోతుంది. ఇప్పుడు చింతపండు నానేసి పెట్టిన చింతపండు నీళ్ళు మొత్తం పోసేసుకోవాలి. చింతపండు వాటర్ అనేవి బాగా మరగాలి. మరిగితే చింతపండు వాటర్లో ఉన్న పులుపు అంతా ఉడికిపోతుంది. అప్పుడే మనకి చేపలు ఒక్క సెగకే ఉడికిపోతాయి కదా, ఒక్క మంటకే చేప ముక్కలు ఉడుకుతాయి. కాబట్టి కొరమైన చేప వెంటనే ఉడికిపోద్ది. కాబట్టి చేపల పులుసుని బాగా కాగబెట్టాలి. కాగబెట్టిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మనం. అదిగోండి మామిడికాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, చేప ముక్కలు వేసుకుని అబ్బా తింటుంటే సూపర్ ఉంది. అబ్బా సూపర్ టేస్ట్గా ఉంది కూర కూడా. పెద్ద మంట పెట్టేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టండి. బాగా తెరిలినాక చేప ముక్కలన్నీ మనం ముందే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా,
అవి వేసేసుకోవాలి. చింతపండు నీళ్ళు అనేవి బాగా మరుగుతున్నాయి కదా, మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఉన్న చేప ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలన్నీ వేసేసుకుందాము. ఈ చేప ముక్కలు కొరమేను చేప కదా, వెంటనే ఉడికిపోతుంది, ముళ్ళు కూడా ఉండవు. మనం పిల్లలకైనా తినిపించుకోవచ్చు. మధ్యలో ముళ్ళు తప్ప ఇంకే ముళ్ళు ఉండదు. టేస్ట్ కూడా కదిరిపోతుంది. ఇలా ఒకసారి నేను చూపించిన ప్రాసెస్లో చేయండి, ఒకసారి సూపర్ ఉంటుంది. అలాగే నా ఛానల్లో కొరమేను చేపల పులుసు వీడియో ఉంది, రూప్చంద్ చేపల పులుసు వీడియో కూడా ఉంది. 3-4 వీడియోస్ ఉన్నాయి చేపల కూరవి, చూడండి. సూపర్ ఉంటుంది చేపల కూర మాత్రం. పిల్లలైనా ఇష్టంగా పులుసైనా వేసుకొని తింటారు. ఇట్లాగాని చేశారంటే ఇప్పుడు నేను చూపించినట్టు ఉత్త పులుసైనా వేసుకొని తింటారు పిల్లలు. అంత బాగా వచ్చింది. వేడి మీద కన్నా కూడా చల్లబడ్డాక మరుసటి రోజుకైతే కూర బాగుంటుంది. ముక్క అంత ఉడికింది, మామిడికాయ ముక్క కానీ చేపల ముక్క కానీ బాగా ఉడికిపోయినాయి. మనం కట్టేసి పొయ్యి ఆపేసి దించేసుకోవటమే. టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం ఇప్పుడు. కొంచెం టేస్ట్ అయితే సూపర్ ఉంది, సూపర్గా వచ్చింది. ఇప్పుడు రైస్ పెట్టేసి వేడివేడిగా రైస్ పెట్టుకొని చేప ముక్క వేసుకొని మామిడికాయ ముక్క వేసుకొని తిందాం. సూపర్ ఉంది, తింటుంటే సూపర్గా ఉంది. ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లోనే సేమ్ అలానే చేసుకోండి.